ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి ఉగాది తరువాత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఉగాది తరువాత మనకి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాము. అలాగే ముందు చూపు చాలా తప్పనిసరి అండి. ఏ పనికైనా సరే ముందు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. అది చాలా చాలా అవసరం. మీ యొక్క ఎదుగుదల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఈ ముందు చూపు చాలా బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఇక రెండో విషయం చెప్పాలంటే కనుక ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రణ చేసుకుంటే అద్భుతంగా మీ దగ్గర మిగులు ధనం ఉండాలి. అది ఏం చేస్తారనేది ప్లాన్ చేయండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని అకాల నిద్ర అకాల భోజనాలు చేస్తూ ఉంటారు. అకాల నిద్ర వల్ల అంటే కాలంగాని కాలంలో నిద్రపోవడం, లేకపోతే భోజనం సమయానికి చేసుకోవడం వల్ల అరుగుదల లోపాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాస్త ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టాల్సిందే. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక టెన్షన్ తీసుకోకండి. టెన్షన్ తీసుకోకుండా ఉంటే చాలా చక్కగా అన్ని విధాలా కూడా మీరు మీ యొక్క స్నేహితులు పూర్తిగా హెల్ప్ చేస్తారు. నూతనమైనటువంటి పనులకి శ్రీకారం చుడతారు. అప్పుడు ఇంకా మీకు విజయ పరంపర అందుకుంటుంది. కొద్ది రోజులు చిన్న టెన్షన్ తీసుకున్న తర్వాత మీరు అధిగమించగలుగుతారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థికంగా కుటుంబంలో ఆ తర్వాత ఏదైనా సరే లాభాలు, సెక్యులేషన్స్లో లాభాలు, విజయాలు అన్నీ కూడా ఉగాది తరువాత అంటే ఏమిటి ఒక ఇంచుమించు జూన్ నెల నుంచి అద్భుతమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి కొన్ని విషయాల్లో కొన్ని ఖర్చులు అనేది ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉన్నాను కదా. అలాగే కొంచెం బదిలీలు ఉంటాయి, స్థల మార్పిడి, దానివల్ల కూడా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా మనకి గృహ లేకపోతే స్థానం చలనాలు అయితే కనపడుతున్నాయి. అంటే ఇల్లు మారడాలు కానీ ఏదైనా సరే ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత ఇతరులకి సహాయపడి మీరు ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. మీలో ఉన్నటువంటి విషయం అదే ఏంటంటే సుగుణమే అది. కానీ మనకు తెలియకుండానే మనకు ఉన్నదానికంటే ఎక్కువ వాళ్ళకి సహాయం చేస్తే మనకు టైట్ అయిపోతుంది. దానివల్ల మనము వాళ్ళు అడిగిన సమయానికి ఇస్తూ ఉంటారు ఎవరు, అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? మీరే. అందుకని కొంచెం కన్యారాశి వారి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. తర్వాత పట్టుదలతో అన్ని విషయాలు సాధిస్తారు. మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. పట్టుదల అనే పట్టు వస్త్రం కట్టుకుంటే తిరుగులేదు అన్నట్టు మీరు తప్పనిసరిగా సాధిస్తారు. తర్వాత ఏంటంటే వచ్చిన అవకాశాలు అందుకుంటే నిరుద్యోగులారా మీరు ఉద్యోగస్తులే అయిపోతారు. తప్పనిసరిగా దానిలో ఎదుగుదల అయితే ఉంటుంది. ఆ విషయంలో మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గృహ నిర్మాణం కానీ ఆస్తులు కొనడం కానీ చేసే సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల గృహాన్ని ఆరంభించగలుగుతారు, స్థలాలు ఏమైనా కొనుగోలు చేస్తారు. అన్ని విధాలా కూడా చాలా బాగుంది. ఆర్థికమైన లాభాలు బాగున్నాయి. బంధుమిత్రుల సహాయంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు తరచూ చేసేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎలక్ట్రికల్ మాధ్యమాలు మర్చిపోయి అంటే ఫోన్లు లాంటివి మర్చిపోయే సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్త. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు అంటే ఏంటంటే ఎక్కడైనా లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టాలి. ఇలాంటి తలకాయ నొప్పులన్నింటినీ కూడా నిదానంగా అధిగమించగలుగుతారు. ఇంటా బయట మంచి పేరు తెచ్చుకుంటారు మీరు. ఆ తర్వాత ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇతరుల విషయంలో మాత్రం మీరు దూరంగా ఉండండి ఆయన. ఎందువలన అంటే కనుక ఇతరుల విషయాల్లో మీరు కల్పించుకుంటే మీరు తిరిగి నిందలు, నిష్ఠూరాలు, విమర్శలు సహించాల్సి ఉంటుంది. అందువల్ల ఇతరుల విషయంలో
కాలు కానీ వేలు కానీ పెట్టకండి. పెట్టకుండా మీరు చక్కగా మీ పనులేవో మీరు చేసుకుని ఆనందంగా ఉంటే అద్భుతమైనటువంటి పరిణామాలు మీకుంటాయి. అయితే ఏంటంటే ప్రతి పనికి కూడానండి బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సంకల్ప బలం బాగా ఉండాలి. నేను చేయగలను, నేను చేస్తాను, ఏం పర్వాలేదు అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటే విజయాలన్నీ మీ దగ్గరే ఉంటాయి. అకస్మాత్తుగా ధన కటాక్షం, ధనలక్ష్మి కటాక్షం కనపడుతుంది. దాని వలన కూడా వివాహాలు, ఆ తర్వాత ప్రయత్నాలన్నీ కూడా ఒక సుముఖంగా ఓ దారికొచ్చి పెళ్ళిళ్ళు అవ్వడానికి కూడా అవకాశం కనపడుతుంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త వచ్చేసింది కదా మనకి డబ్బు అనేసి ఖర్చు పెట్టబాకండి. కాస్త నిదానంగా కొంచెం చూసుకుని ఆచితూచే ఖర్చు పెట్టండి, ఏం పర్వాలేదు. ప్రతిరోజు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా నవగ్రహ ఆరాధన చేసుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని చేసుకోవడం. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రతిరోజు కూడా శివుడిది, దుర్గాదేవిది కూడా కవచాలు పారాయణ చేసుకోవడం కానీ వినడం కానీ చెయ్యండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమః అని ఆ శివుని యొక్క స్తోత్రాలు వినండి. దుర్గాదేవి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని ఆ కన్యాకుమారి అయినటువంటి ఆ తల్లిని తప్పనిసరిగా మీరు పూజించండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఈ స్తోత్రాలు చేసుకుంటూ ఓం నమశివాయ అనుకుంటూ సోమవారం నాడు అభిషేకం చేయించుకోవడం, వారి నెలకొక్కసారి. అదేవిధంగా మీరు మా దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం నెలకి ఒక్కసారి చేసి సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఎవరికైనా పేదవాళ్ళకి ఒక ఇద్దరికి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.